హలో బ్రదర్, నువ్వేంటి ఇంత లేట్కి వచ్చావు? నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చాను. వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు, కానీ ఏమీ దొరకలేదు. ఆ సెక్యూరిటీ దొంగ నారాయణ బయటకు వెళ్ళిన వెంటనే మా ఫ్లాట్లో దొంగతనం జరిగింది. మా అమ్మా నాన్నలు ఒంటరిగా ఉన్నారని తెలిసిన ఎవడో ఒకడే ఈ పని చేస్తుండాలి. నువ్వు అప్పుడెక్కడున్నావు? నేను ఈ విషయం తెలిసాకే వచ్చాను. నేను ఇక్కడికి వచ్చాకే తెలిసింది మా అమ్మ గొలుసు 25,000 రూపాయలు పోయాయి అని. బీరువాలో ఉన్నవి అవే. జానీ, మీ సిస్టర్స్ పిల్లలు ఇప్పుడు రావట్లేదా? ఏంటి బ్రదర్, పోలీసు వాళ్ళలాగా కూపిలవుతున్నావు? వాళ్ళంతా బెంగళూరులో ఉన్నారు. వాళ్ళంతా బాగానే ఉన్నారని నా భార్య చెబుతోంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది. ఏంటి బ్రదర్ గారికి డౌట్ వచ్చింది? సరే, ఆ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్ళావని చెప్పావు? సరిపోయింది. నువ్వు చెప్పే మాటలను బట్టి చూస్తుంటే నా ఫ్లాట్లో నేనే దొంగతనం చేశానేమో అనిపిస్తోంది. ఇలా చూడు, అప్పుడు నేను ఎక్కడున్నానో సమయం వచ్చినప్పుడు చెబుతాను. సరేనా? నాకు తెలిసింది నేను చెప్తాను. 10 నిమిషాలు టీ తాగడానికి పక్క కొట్టుకెళ్ళాను. ఈ విషయమే పోలీసులకు చెప్పాను. నువ్వు పోలీసులకి ఏం చెప్పావో నాకు అక్కర్లేదు. ఈ బాస్కి భయపడే కాలం మారిపోయింది. సెక్యూరిటీని ఎప్పటికీ హేళనగా చూడొద్దు సార్. ఇలాంటి బెదిరింపులు నా దగ్గర వద్దు సార్. ప్రకాష్ అనే వ్యక్తి నా దగ్గర బంధువు సార్. వాడొక రోజు నన్ను చూడడానికి వచ్చాడు. కెమెరాలు ఏవి పనిచేయడం లేదని తెలిసి వాడొక ప్లాన్ వేశాడు. నన్ను కొట్టకండి సార్, మీరు కొడితే నా ప్రాణమే పోయేట్టుంది. నేనంతా చెప్పేస్తాను. నేను వాడికి సపోర్ట్ చేసిన దానికి ఒక గొలుసు 25,000 డబ్బు ఇచ్చాడు సార్. ఆ మొత్తం డబ్బు మీకు ఇచ్చేసాను సార్. జానీ గారింట్లో దొంగతనం చేసి వస్తుండగా ముసుగు వేసుకున్న ఓ వ్యక్తిని చూశాను. జోకర్ ముసుగులో. అతను లిఫ్ట్లో ఏదో చేస్తున్నాడు. సడన్ గా నన్ను చూశాడు. నాకు భయం వేసి అక్కడి నుంచి పారిపోయి వచ్చాను. ఆ తర్వాత నాకు తెలియదు సార్. అమ్మా! You know who it is? Yeah, this raw fire, this mad vibe, you feel the heat, never step to me. This raw fire, this mad vibe, you feel the heat, never step to me. This raw fire, this mad vibe, you feel the heat, never step to me. This raw fire, this mad vibe, you feel the heat, never step to me. Never wanna be plain, just mess with. If you want it, then you finna just die. Count money in my checks, on my checklist. Pull the trigger, reload and slide. I'ma die as a soldier, but I never let you take over. Skin red and my thick skull sober. But my heart will remain just colder, so I'll stamp. అయ్య బాబోయ్, ఏం ఒళ్ళు! సార్, సిటీలో చిన్నపిల్లల కేసులో జైలు శిక్ష అనుభవించిన అక్విస్ట్ ఇతను. వీడి పేరు ఫ్రాంకో. ట్యూషన్ టీచర్. చదువుకోవడానికి వచ్చిన అమ్మాయిలే లైంగికంగా వేధించాడు. ఇప్పుడు ఊర్లో ఉన్నాడు. మంచివాడిగా ఉండాలనుకున్నా, కానీ కుదరలేదు. ఇది తప్పుగా అనుకోవడం లేదు. అయినా తప్పు ఒప్పుల్ని డిసైడ్ చేయడానికి మనమెవరం చెప్పండి? అమ్మా నాన్నల పెంపకం తప్పు కాదు. చదువులో నేనెప్పుడు ఫస్ట్ క్లాసే. ట్యూషన్ సెంటర్ క్లోజ్ చేశాను. మీరనుకునే వాడిని కాదు నేను.
కానీ జరిగేదెప్పుడు జరుగుతూనే ఉంటుంది. అయితే నువ్వు ఇంకా మారలేదు. నేనెప్పుడు ఇంతే సార్, కానీ మీరు చూసే చూపులోనే తేడా ఉంది. 2 ఏళ్ళు ఇలాంటి పాడు పని చేసినందుకు జైల్లో పెట్టారు. నాకు చిన్న పాపలంటే భలే ఇష్టం. కుక్క నక్క నరుడు వచ్చింది ఒక కణంతోనే, కాబట్టి ప్రకృతి విరుద్ధం ఇందులో ఏమీ లేదు సార్. నేను దీని గురించి బాగా స్టడీ చేశాను. ప్యూడోఫిమ్ అట్రాక్టివ్ అని చెప్పి చిన్నపిల్లల స్పర్శని వాసన లాంటివి. నాకు అలాంటివేమీ లేవు, ఒంటి సుఖం తప్ప ఇంకేమీ లేదు. అవును, మీరేం చేస్తున్నారు? ఆ? సార్, చాలా చండాలమైన నీచమైన వాడు సార్. స్కూల్ నుండి పిల్లలు బయటికి రావడానికే భయపడతారు. ఎప్పుడు మందులోనే ఉంటాడు. చిన్న పిల్లలు మాత్రం కాదు, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళని కూడా అసలు వదలడు. చూసిన వెంటనే ఎత్తుపోతాడు. ఆడవాళ్ళు బయటికి రావడానికి భయపడతారు. వీడంతా ఒక మనిషి అని ఇదిగో సారు, ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత గట్టిగా పట్టుకోండి. నేనిప్పుడు చెప్పింది వాడికి తెలియకూడదు. మీరు చెప్పారనుకో, అర్ధరాత్రి వచ్చి నా సొక్క లాగేస్తాడు. అటువైపు ఏమన్నా వాడిని చూసావా? లేదు సార్. సరే, ఆ విషయం నువ్వు సారుకు చెప్పు. టాన్స్ వాడు అక్కడే ఉంటాడు, ఆ పోతురాజు చెట్టు పక్కన. వాడిని పట్టుకోవటానికే కదా వచ్చావు. ధైర్యంగా వెళ్ళు సారు. వెళ్ళి పోలీస్ పవర్ చూపించు. సార్, వాడు ఎక్కడా లేడు సార్. మేమంతా మొత్తం వెతికి చూసాం, ఎక్కడా కనిపించలేదు. ఆ? ఇప్పుడేగా నేను అక్కడ చూసింది. సార్, మనం ముగ్గురు వచ్చిన విషయం కూడా వాడికి తెలీదు. ఎలా పారిపోయింటాడు? ఏదైనా గత్తొచ్చి తీసుకెళ్ళిందా? వాడు దేనికి పనికిరాడు, అంత గట్టిగా కొట్టారు, చాలా ఘోరంగా కొట్టారు. ఏంటి ఘోరంగా? ఇది వాడికి సరిపోదు. కాలు జారి కింద పడిపోయానని చెప్తాడు కదరా. ఇలా చూసారా, అందరూ ఒకే మాట అంటున్నారు. కింద పడి దెబ్బలు తగిలిని అంటున్నారు. ఎవరో నరాలు తెగిపోయేలా తెలిసే కొట్టారు. మీరు చేసినట్టే. సార్, మనం అన్వేషిస్తున్న 2వ వాడు 3వ వాడు మనకంటే పని ఎవరో ముందే మొదలు పెట్టేశారు.